హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోతుంది. అంత శ్రమ కూడా ఉండదండి. ముందుగా ఇలా చూపిస్తున్నట్టుగా చుంచుకొని పెట్టుకోండి. మీకు చుంచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు చాక్తోని. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ సైజులో కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఫ్రై చేసిన పల్లీలు వేసుకోండి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా చేసేసుకోవద్దు. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో వండుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కట్ చేసిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఉంది కదా, అది వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి 2 మినిట్స్ మూత పెట్టి. ఆ తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోండి. పొడి వేసాక అడుగంటుతుందండి, కలుపుకోండి మంచిగా. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చేదాకా వేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ అయినా యాడ్ చేయొచ్చు. ఇలా బాగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. మాడిపోతుందో లేదో చూసుకోండి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారం సరిపోయిందో చెక్ చేసుకోండి. తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. ఆఖరిన తురుముకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.